హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు ట్యూటర్ ఛానల్. ఇప్పుడైతే మనం 9th క్లాస్ ఫిజిక్స్ అనేది రివ్యూ చేస్తున్నాం. ఇందులో రెండో పాఠం మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమైన దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇందులో పార్ట్ 1 అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 2. పార్ట్ 2లో 2.3 నుండి అయితే స్టార్ట్ చేద్దాం. భౌతిక మరియు రసాయన మార్పులు అంటే ఏమిటి? పదార్థం యొక్క భౌతిక ధర్మాలైనటువంటి ఏదైతే మనకి దాని యొక్క సాంద్రత కానీ, ద్రవీభవన స్థానం కానీ, మరుగు స్థానం కానీ, లేదా గట్టిదనం కానీ, ఆకారం కానీ, రంగుని కానీ ఇలా పరిశీలించదగ్గేటటువంటి అంశాలని మనం భౌతిక ధర్మాలు అంటారు. సో ఈ భౌతిక ధర్మాల్లో వచ్చే మార్పుని మనం భౌతిక మార్పు అని పిలుస్తాం. చూడండి ఒకసారి, పదార్థాల యొక్క రంగు, గట్టితనం, బిరుసుతనం, ద్రవ్యత, సాంద్రత, ద్రవీభవన స్థానము, మరుగు స్థానము మొదలైనవి పరిశీలించదగ్గ భౌతిక ధర్మాలు. ఒక స్థితి నుండి మరో స్థితికి జరిగే పరస్పర స్థితి మార్పు అనేది ఒక భౌతిక మార్పు అని ఇవ్వడం జరిగింది. ఎందుకు అనగా స్థితి మారినప్పుడు రసాయనిక ప్రవృత్తిలో కానీ దాని సంఘటనలో కానీ ఎటువంటి మార్పు రాదు. ఓకేనా? ఉదాహరణకి మంచు నీరుగా మారడం, నీరు ఆవిరిగా మారడం అనేది చూస్తూ ఉంటాం. తిరిగి మళ్ళీ యథాస్థితికి రావడం కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా? సో తర్వాత చూస్తే విభిన్నంగా ఉండి వివిధ భౌతిక ధర్మాలను ప్రదర్శించినప్పటికీ అవన్నీ రసాయనికంగా ఒకేలా ఉంటాయి. నీరు మరియు వంట నూనె రెండు ద్రవాలే కానీ వాటి రసాయన లక్షణాలు వేరుగా ఉంటాయి. అవి వాటి వాసనల మరియు మండే స్వభావంలో భిన్నంగా ఉంటాయి. నూనె గాల్లో మండును, నీరు మంటలు ఆర్పేయడానికి మనం ఉపయోగపడుతుంది. నూనె యొక్క ఒక రసాయన ధర్మం నీటి నుండి నూనెను వేరు చేస్తుందన్నమాట. అలాగే మండడం అనేది ఇక్కడ ఒక భౌతిక మార్పు కాదు, అదొక రసాయన మార్పు. మండిన తర్వాత నూనె అనుఘటకంలో మార్పులు అయితే వస్తాయన్నమాట. మండడం అనేది ఒక రసాయన మార్పు. ఈ రసాయన సంఘటనలో మార్పు కొరకు ఒక పదార్థం మరొక పదార్థంతో జరుగుతుందన్నమాట. రసాయన మార్పు పదార్థం యొక్క రసాయన ధర్మాల్లో మార్పు తీసుకొని వచ్చును మరియు మనం కొత్త పదార్థాలను పొందుతాం. రసాయన మార్పునే మనం రసాయనిక చర్య అంటాం, భౌతిక మార్పునే భౌతిక చర్య అంటాం. కొవ్వొత్తు మండుతున్నప్పుడు భౌతిక మరియు రసాయన మార్పు రెండూ జరుగును. నీవు వీటిని వివరించగలవని కొన్ని ప్రశ్నలు అయితే అడిగాడు అనమాట. ఓకేనా? ఇక తర్వాత చూద్దాం, శుద్ధమైన పదార్థాలు ఎన్ని రకాలు ఉంటాయి? శుద్ధ పదార్థాలు రసాయన సంఘటన ఆధారంగా వాటిని మూలకాలు లేదా సంయోగ పదార్థాలుగా వర్గీకరించవచ్చు. ఇక మూలకాల గురించి చూద్దామండి. ఇక్కడ చరిత్ర అయితే ఇచ్చాడు. రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త మూలకం అనే పదాన్ని మొట్టమొదటిగా 1661 ఉపయోగించాడు. ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త అయినటువంటి ఆంటోనీ లారెన్స్ లేవోయిజర్ మూలకాన్ని మొట్టమొదటిగా ఉపయుక్తంగా నిర్వచించాడు. సో పేరు పెట్టింది రాబర్ట్ బాయిల్ అయితే దాన్ని నిర్వచించింది లేవోయిజర్. గుర్తుపెట్టుకుంటారు. మూలకం అనేది పదార్థం యొక్క మూల రూపము. మూలకాలను రసాయనిక చర్య ద్వారా సూక్ష్మ పదార్థంగా విభజించలేము అని తెలిపాను. అంటే సో మూలకం అనేది పదార్థంలో అన్నిటికన్నా చిన్న భాగము, దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా విభజించలేము. మూలకాలకు సాధారణంగా ఎగ్జాంపుల్ మనం చెప్పేటప్పుడు లోహాలు, అలోహాలు మరియు అర్ధలోహాలుగా విభజిస్తారనమాట. లోహాలు సాధారణంగా క్రింది తెలిపిన కొన్ని లేదా అన్ని ధర్మాలను చూపిస్తాయి అన్నమాట. సో మూలకాలని మళ్ళీ ఎలా వర్గీకరించారు? లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు అనమాట. లోహాల గురించి మాట్లాడదాం. ఇవి ద్యుతిగుణకాన్ని ఇస్తాయి, అంటే మెరుపు లక్షణాన్ని కలిగి ఉండాలి. అలాగే ఇవి వెండి, బూడిద లేదా బంగారు, పసుపు రంగులో ఉంటాయి సాధారణంగా. ఇవి ఉష్ణ మరియు విద్యుత్ వాహకతను కలిగి ఉంటాయి. తాంతవత కలిగి ఉండును, అంటే తీగల్లా సాగే లక్షణం ఉంటుంది. రెండోది స్థరణీయత, అంటే పల్చని రేకుల్లో ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇవి ధ్వని గుణకాన్ని కూడా కలిగి ఉంటాయి, అంటే కొట్టినప్పుడు శబ్దాన్ని ఇస్తాయి అనమాట. అయితే ఇవన్నీ ప్రదర్శించవచ్చు, కొన్ని ఎక్స్క్యూడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్థరణీయత చెప్పొచ్చు, ధ్వని గుణకం చెప్పొచ్చు. మీరు మెర్క్యూరీ అనేది లోహమైనప్పుడు కూడా దీంట్లో మనం చూడలేము. లోహాలకు ఉదాహరణ బంగారం, వెండి, రాగి, ఇనుము, సోడియం, పొటాషియం మొదలైనవి. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండే ఏకైక లోహము పాదరసం మాత్రమే. ఇక తర్వాత అలోహాలు చూద్దాం. అలోహాలు సాధారణంగా క్రింది తెలిపిన కొన్ని లేదా అన్ని ధర్మాలను చూపిస్తాయి అన్నమాట. ఇవి మనకి విభిన్న రంగులను ప్రదర్శిస్తాయి. అంతేకాకుండా ఉష్ణ మరియు విద్యుత్ అధమ వాహకాలుగా పనిచేస్తాయి. ద్యుతి గుణకము, ధ్వని గుణకము లేదా స్థరణీయతను కలిగి ఉండవు. ఓకేనా? విద్యుత్ వాహకాలు అంటే రంగులు ప్రదర్శిస్తాయి. అలాగే కాకుండా ఓకేనా ఉష్ణ మరియు విద్యుత్ అధమ వాహకాలుగా పనిచేస్తాయి. అలాగే ద్యుతి గుణకము, ధ్వని గుణకము, స్థరణీయత వీటికి ఉండదు అనమాట. అలోహాలకు ఉదాహరణ హైడ్రోజన్, ఆక్సిజన్, అయోడిన్, కార్బన్, బ్రోమిన్, క్లోరిన్ మొదలైనవి అని చెప్తాం ఇక్కడ. ఇక తర్వాత మూలకాల ధర్మాలు లోహాలకు, అలోహాలకు మధ్యస్థంగా కొన్ని ఉంటాయన్నమాట. వాటిని మనం అర్ధలోహాలు అంటారనమాట.
ఓకేనా, వీటిని మనం అర్ధలోహాలు అని పిలుస్తాము. ఉదాహరణకి బోరాన్, సిలికాన్, జెర్మేనియం మొదలైనవి. ప్రస్తుతం మన దగ్గర అలాంటి మూలకాలు 100కు పైగా ఉన్నాయి. అందులో 92 మూలకాలు ప్రకృతిలో సిద్ధంగా లభిస్తాయి. మిగిలినవన్నీ కూడాను మానవ నిర్మిత మూలకాలే. అధిక శాతం మూలకాలు ఘన పదార్థాలుగా ఉంటాయి. గది ఉష్ణోగ్రత వద్ద 11 మూలకాలు మాత్రమే వాయువులుగా ఉంటాయి. గది ఉష్ణోగ్రత వద్ద 2 మూలకాలు ద్రవాలుగా ఉంటాయి. ఒకటి పాదరసం, 2 బ్రోమిన్. సో ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసారు కదా. న్యాచురల్ ఎలిమెంట్స్ 32 ఉన్నాయి, 92 ఉన్నాయండి. సాలిడ్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయి. అయితే మనకి 11 మూలకాలు అనేవి వాయుస్థితిలోను గది ఉష్ణోగ్రత వద్ద, పాదరసం మరియు బ్రోమిన్ అనేవి ద్రవ స్థితిలోనే ఉంటాయి. అంటే మొత్తం 13 ఎలిమెంట్స్ని మనం తీసేస్తే మిగతా ఉండే 79 కూడా మీకు ఘన పదార్థాలుగా ఉంటాయి. గది ఉష్ణోగ్రత కొద్దిగా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద గాలియం మరియు సీజియం మూలకాలు ద్రవ స్థితిలోకి మారుతాయి. అంటే 303 డిగ్రీల సెల్సియస్ అండి. ఓకేనా, కొద్దిగా 303K అండి. సో 303K అంటే 5 degrees ఎక్సెస్ అని మనం పెంచుకోవాలి, ఎందుకంటే 30 డిగ్రీల సెల్సియస్ కదా. సో 30 డిగ్రీల సెల్సియస్ వద్ద అయితే గాలియం మరియు సీజియం మూలకాలు ద్రవ స్థితిలో ఉంటాయి. సో ఇక్కడ ఏ విధంగా అయినా ప్రశ్న అడగవచ్చు. అంటే శరీర ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండే మూలకాలు ఏవి? సో గాలియం అయితే మనకు తెలుసు, ఇప్పుడు సీజియం అనేది కొత్తగా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం సంయోగ పదార్థాల గురించి అయితే చూద్దామండి. స్థిరానుపాత నియమం గుర్తుపెట్టుకోండి. స్థిరానుపాత నియమం అంటే ఒక పదార్థాన్ని ఏర్పాటు చేయడానికి ఏ నిష్పత్తులు అయితే తీసుకుంటామో అందులో ఏ ఒక్క అణువు తీసుకున్నా అదే నిష్పత్తిలో ఉండాలి. దీన్నే స్థిరానుపాత నిష్పత్తి అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నీరు మనకు కావాలనుకోండి, హైడ్రోజన్ 2 + ఆక్సిజన్ అయితే కలిపి H2 అన్నాం. కాబట్టి ఒక గ్లాసు నీటిలో మీరు ఏ ఒక్క కణం తీసుకున్నా, ఏ ఒక చిన్న పార్టికల్ తీసుకున్న దాంట్లో కూడా మీకు ఏముండాలి? హైడ్రోజన్ 2, ఆక్సిజన్ 1 ఉండేటట్లుగా ఉండాలి. ఇలా ఉంటే దాన్ని స్థిరానుపాతం ఏమంటారు. స్థిరానుపాతంలో ఒకదానికొకటి రసాయనిక సంయోగం చెందిన 2 లేదా అంతకన్నా ఎక్కువ మూలకాల కలయికను సంయోగ పదార్థం అంటారు. ఇక్కడ ఏముండాలి? మూలకాలు కలపాలి. ఇంతకుముందు మనకి మూలకమే ఉంది, ఇక్కడ ఏముంది? మూలకాలు కలిస్తే మనకి అది కూడా స్థిరానుపాతం నియమంలో ఉండేటట్టు, ఒక దగ్గర H2 ఉండేటట్లు, ఇంకో దగ్గర H3O ఉండేటట్లు కాదు. సో పదార్థం మొత్తం కూడా ఒకే నిష్పత్తులు కలిగి ఉండాలి. అలాంటి ఉండేదాన్ని మనం ఏమని పిలుస్తాం? మనం సంయోగ పదార్థం అంటాం. ఇక్కడ సంయోగ పదార్థానికి సంబంధించి ఒక యాక్టివిటీ ఇచ్చాడనమాట. తరగతిలో 2 జట్లుగా విడదీయండి. 2 జట్టుకు ఒక పింగాణి పాత్రలో 50 గ్రాముల ఇనుప రంజను మరియు 3 గ్రాముల సల్ఫర్ పొడి ఇవ్వండి అని ఇవ్వడం జరిగింది. సో 1వ జట్టుకి ఇనుప రంజను సల్ఫర్ పొడిని బాగా కలిపి నలపండి. జట్టు 2 ఇనుప రంజను సల్ఫర్ పొడిని బాగా కలిపి నలపండి. సో ఇద్దరు ఒకలాగా చేయండి. కాకపోతే గ్రూప్ 2 వాళ్ళకి ఏం చేస్తామంటే వేడి చేయమంటాం. వేడి చేయడం ఎంతవరకు చేయాలి? ఎరుపు రంగు వచ్చేంత వరకు వేడి చేయమంటాం. వేడి చేసి మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. జట్టు 1 మరియు 2 ఏర్పడిన మిశ్రమం యొక్క అయస్కాంత ధర్మం పరీక్షించండి. ఈ మిశ్రమం దగ్గరకు అయస్కాంతం తీసుకువచ్చిన మిశ్రమంలో అయస్కాంతం చేత ఆకర్షించబడుతుందో లేదో పరీక్షించండి అన్నాడు. సో మనం చూసినట్లయితే మొదటి యాక్టివిటీలో మీకైతే బాగా నలిపాం కాబట్టి అయినప్పటికీ వేరు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. రెండవ దాంట్లో మనకి ఛాన్స్ ఉండదు. 2 జట్లలో ఏర్పడిన మిశ్రమాల కణాలు అమరికను మరియు రంగును పోల్చండి. ఈ జట్టులో పొందిన పదార్థంలో ఒక భాగానికి కార్బన్ డైసల్ఫేట్ను బాగా కలిపి వడబోయండి. అంటే రెండింటిలో ఒకదానికి ఏదో ఒక తీసుకొని కొంత భాగం తీసుకొని దానికి కార్బన్ డైసల్ఫేట్ని అయితే యాడ్ చేయండి అని చెప్పాడు. జట్టులో ఏర్పడిన పదార్థంను మిగిలిన భాగానికి సజల సల్ఫ్యూరిక్ ఆమ్లము లేదా సజల హైడ్రోలిక్ ఆమ్లము కలపండి. సో ఏదైతే మనం డైసల్ఫేట్ కలిపేసామో అది ఒకదానికి కలిపాం కదా, ఇక రెండో దానికి ఏం కలుపుతారు? ఓకేనా, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ H2O కానీ కలపండి. ఇప్పుడు మీరు ఈ రెండింటిని మీరు విడివిడిగా 2 మూలకాలతో నిర్వర్తించండి. పై అన్ని సోపానాలను విడివిడిగా 2 మూలకాలు ఇనుపు సల్ఫర్లతో నిర్వహించండి అని ఇచ్చాడు అనమాట. 2 కలిపి చేసాం కదా, ఓకేనా. ఇప్పుడు ఏంటి ఒక్కో దాంతో కూడా చేయండి అని చెప్పాడు. మీకు వచ్చిన సమాధానాలు రాయండి అని చెప్పాడు అనమాట. 2 జట్లలో ఏర్పడిన పదార్థాలు ఒకే విధంగా ఉన్నాయా? ఏ జట్లోని పదార్థాలు అయస్కాంతం ధర్మం ఉంది? ఏర్పడిన పదార్థాలు అనుఘటకాలను వేరు చేయగలమా అంటే ఇవ్వడమే జరిగింది. 2 జట్టుల్లోని పదార్థ భాగాలకు సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం లేదా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపినప్పుడు ఏదైనా వాయువు వెలువడిందా? సో మొదటదే మీరు ఏం చేశారు? ఐరన్ సల్ఫర్ ఉండే దాంట్లో మనం యాడ్ చేసిన దాంట్లో మనం కానీ వేసినట్లయితే సో 1వ జట్లో హైడ్రోజన్ వాయువు ఏర్పడుతుంది. ఇది రంగులేని, వాసన లేని మరియు దహనశీల వాయువు అని చెప్తాము. ఇక రెండో దాంట్లో మనకి ఏమవుతుందంటే హైడ్రోజన్ కాకుండా హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు అయితే వస్తుందన్నమాట. ఇది రంగులేని వాయువు, అంతేకాకుండా కుళ్ళిన కోడిగుడ్లు వాసన అయితే మనకు వస్తుందన్నమాట.
ఓకేనా. రెండు జట్టులో కూడా మనం తీసుకున్న ప్రారంభ పదార్థాలు ఒకటే అయినప్పటికీ ఏర్పడిన పదార్థాలు వేరు వేరు ధర్మాలు ప్రదర్శించడం మీరు గమనించి ఉంటారు. ఒకటవ జట్టు వారు చేసిన కృత్యంలో భౌతిక మార్పు మాత్రమే జరిగింది, అక్కడ మీకు వేడి చేయడం అనేది జరగలేదు. కానీ రెండవ జట్టులో మీరు వేడి చేయడం ద్వారా అక్కడ రసాయన మార్పు అనేది జరిగిందనమాట. ఒకటవ జట్టు వారు పొందిన పదార్థము రెండు స్వచ్ఛమైన పదార్థాల మిశ్రమంలో. ఇందులో మనం ఏం వాడడం? సల్ఫర్ అండ్ ఐరన్ వాడడం. అనుఘటకాల ధర్మాలు యథావిధంగా మిశ్రమంలో కూడా ఉన్నాయి. కానీ రెండవ జట్టుకు వచ్చేసరికి రెండో జట్లు వారు పొందిన సంయోగ పదార్థం రెండు మూలకాలను తీవ్రంగా వేడి చేయడం వల్ల వాటి సంయోగ పదార్థం ఏర్పడింది ఎరుపు రంగులో. ఈ సంయోగ పదార్థం ధర్మం అది ఏర్పడడానికి కలిపిన మూలక ధర్మాలతో పోల్చినప్పుడు అది పూర్తిగా విభిన్నమైన ధర్మాన్ని మనకి ఇస్తుంది అనమాట. అందువల్ల సంయోగ పదార్థం సంఘటనము అంతా కూడా ఒకే రకంగా ఉంటుంది. సంయోగ పదార్థం అంతటా వాటి కణాలు అమరిక మరియు దాని రంగు కూడా ఏకరీతిగా ఉండడాన్ని మీరు గమనించవచ్చు. పదార్థం యొక్క భౌతిక రసాయన స్వభావాలు క్రింది ఇచ్చిన సోపాన చిత్రం ద్వారా పరిశీలించినట్టు ఇవ్వడం జరిగింది. సో అసలు మిశ్రమ పదార్థానికి సంయోగ పదార్థానికి తేడా ఏంటో ఒకసారి చూద్దాం. మూలకాలు లేదా సంయోగ పదార్థాల కలయిక ద్వారా మిశ్రమాలు ఏర్పడతాయి, కానీ కొత్త సంయోగ పదార్థాలు ఏర్పడవు. అంటే ఉన్నవే మిక్స్ అవుతాయి. కానీ ఇది సంయోగ పదార్థాలు చూసుకుంటే మూలకాల రసాయన చర్య వల్ల కొత్త సంయోగ పదార్థాలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ H2+O తీసుకుంటే మీకు H2O వస్తుంది. అలా కాకుండా H2+O2 తీసుకుంటే మీకు H2O2 వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమైంది? కొత్త పదార్థం ఏర్పడింది అనమాట. ఇక్కడ ఏమవుతుంది? ఏర్పడిన పదార్థాలు మాత్రమే మనం వాడతాం. మిశ్రమము విభిన్న సంఘటనలు కలిగి ఉంటుంది. ఏర్పడిన ప్రతి కొత్త పదార్థం యొక్క సంఘటనము ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఒక కొత్త ప్యూర్ అంటాం కదా, స్వచ్ఛమైన పదార్థం ఏర్పడుతుంది. మిశ్రమం దాని అనుఘటక పదార్థ ధర్మాలను చూపుతుంది. కొత్త పదార్థం విభిన్నమైనటువంటి ధర్మాలను ప్రదర్శిస్తుంది. మిశ్రమంలో అనుఘటకాలను సులభమైన భౌతిక పదార్థాల ద్వారా వేరు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ రసాయనిక చర్య లేదా విద్యుత్ రసాయన చర్యల ద్వారా మాత్రమే సంయోగ పదార్థాలను మనం వేరు చేయగలం. ఇక చూద్దాం. పదార్థం ఘన, ద్రవ, వాయు స్థితిలో ఉంటే శుద్ధమైన పదార్థం ఏంటి? మిశ్రమాలకి ఏంటి? శుద్ధమైన పదార్థాలు మనకు రెండు రకాలు ఉంటాయి. ఒకటి మూలకాలు, రెండు సంయోగ పదార్థాలు. అలాగే మిశ్రమాలు అయితే మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. సజాతీయ మిశ్రమాలు, విజాతీయ మిశ్రమాలు. చిన్న కణాలు, విభజించలేనివి, ఉదాహరణకి రాగి, ఆక్సిజన్, ఇనుము, హైడ్రోజన్ ఇవ్వడం జరిగింది. సంయోగ పదార్థాలు అయితే నిర్దిష్ట సంఘటన కలిగి రసాయన లేదా విద్యుత్ రసాయన చర్యల ద్వారా మాత్రం విభజించగలుగుతాము. ఉదాహరణకి నీరు, మీథేన్, చక్కెర, ఉప్పు మొదలైనవి. సజాతీయ మిశ్రమాలు అంటే ఏకరీతిగా ఉంటాయి. సాధారణంగా చక్కెర ద్రావణం, లవణ ద్రావణం, కార్బన్ డైసల్ఫైడ్లో ఉన్న సల్ఫర్ ఇలా మనకైతే ఇవ్వడం జరిగింది. ఆల్కహాల్లో ఉన్న నీరు ఇవి మనకు కనిపించవు. విజాతీయ మిశ్రమం అంటే ఏకరీతి సంఘటన అనేది ఉండదు. ఇందులో ఉదాహరణకి ఇసుక, ఉప్పు, చక్కెర, ఉప్పు, నీటిలో కలిపినటువంటి నూనె ఇవన్నీ మనకి విజాతీయ మిశ్రమాలకు ఉదాహరణ. విజాతీయ మిశ్రమాల్లో మన కాంజికాప ద్రావణాలు, అదేవిధంగా కొలైడ్స్ మనమైతే చెప్పుకున్నాం. సో ఇదండి పాఠంలో ఉండేటటువంటి ముఖ్యమైన పాయింట్స్ అనమాట. సో వీటికి సంబంధించి ఏవైతే ఉన్నాయో టెక్స్ట్ బుక్ వెనకాల ఉండే క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో మీకు యాడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరొక కొత్త పాఠం పరమాణువులు మరియు అణువులతో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సలహాల సూచనలు ఏమైనా ఉంటాయి ఖచ్చితంగా తెలియజేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.